హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు, మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం ధ్యానించుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు నూతన మొగట వలన రూపాంతరం పొందుడి. ఈ లోక మర్యాదను అనుసరింపకుండా మనము ఉండడం నేర్చుకోవాలి. లోకములో ఉన్నటువంటి మనము విసర్జించడం మనం నేర్చుకోవాలి. లోకములో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవపుడమం, అవి జయించడానికి మనం దేవుని సహాయం అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు. ఉత్తమము అనుకూలం అనేది మనం దేవుని చిత్తం తెలుసుకోవడం నేర్చుకోవాలి. మనము ఉత్తమము దేవుని పద సన్నిధిలో ఉండి దేవుని మాట విని దేవుని మాటకు లోబడి దేవుని ఎంత భయభక్తులు కలిగిన జీవితాన్ని మనము దేవుని సన్నిధిలో ఉండి ఉత్తమమును అనుకూలమైనది దేవుని చిత్తం మనం నేర్చుకోవాలి. దేవుని చిత్తం తెలుసుకోవడం నేర్చుకోవాలి. దేవుని పద సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తెలియజేస్తాడు. బైబిల్లో గ్రంథంలో చూస్తూ ఉన్నాం, మరియా ఉత్తమమైనది ఎంచుకునేది ప్రభు అంటూ ఉన్నాడు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరియా దేవుని పాదముల చెంత చేరి దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవించాలి అని మరియా నిశ్చయించుకుంది. కాబట్టి మనము లోకములో ఉన్న వాటిని మనము అనుసరింపకుండా దేవుని పద సన్నిధిలో ఉండి దేవుని చిత్తం చేయడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం చేయడం వలన మనము నిత్యము నిరంతరము నిలుస్తామని వాక్యంలో ఉంది. ఉత్తమము అనుకూలమైనది మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అది ఎవరు తీసివేయలేరు. కాబట్టి మనము దేవుని పద సన్నిధిలో ఉండి దేవుని మాట మనం విని నేర్చుకొని బ్రతికినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు, రూపాంతరం పొందేటట్లు దేవుడు సహాయము చేస్తాడు. తండ్రి చిత్తం చేయడం మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు తండ్రి చిత్తం చేశాడు కాబట్టి మనము కూడా యేసు ప్రభు చిత్త ప్రకారంగా మనం నడవడం నేర్చుకోవాలి. కాబట్టి మనము దేవుని వాక్యము మీద దేవుని మాటలు ఏందో మన హృదయంలో లక్ష్యం ఉంచి దేవుని మాటలు మన హృదయంలో భద్రపరచుకొని దేవుని మాట ప్రకారంగా మనం జీవించినప్పుడు నిరంతరము నిలుస్తాము. దేవుడి వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఈ లోక మర్యాదన చొప్పున మేము నడవకుండా ప్రభా నీ చిత్తము ప్రకారంగా మేము నడవడానికి సహాయము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.